వాట్సాప్ గాయ్స్, మంచిగున్నారా అందరూ? ఎంజాయ్ చేస్తురా లేదా? మళ్ళా చిల్ అవ్వాలి బాయ్, వన్ లైఫ్. సో కాలేజ్ వెళ్తున్నా బాయ్. నేను ఈరోజు మావా దగ్గర ఆగిన. సో గాలి నింపుకున్న టైర్లలో సీదా పోదాం. ఈరోజు మినీ బ్లాగ్ చేద్దాం. 10-15 మినిట్స్ కాకుండా ట్రై చేద్దాం. 5-6 మినిట్స్లో కంప్లీట్ అయ్యేటట్టు. 5-6 మినిట్స్ అంటే కష్టమే, బట్ స్టిల్ ట్రై చేద్దాం. ఏమంటారు బాయ్? మళ్ళా చలో మళ్ళీ పోదాం. ఇగో స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఫోన్లో మ్యాప్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇలా క్యాప్చర్ చేయాలి కాబట్టి. ఎగ్జాక్ట్ నుంచి 2 hours 45 minutes ఉంది. 143 miles ఉంది. న్యూ జెర్సీలో ఉంటాను నేను. నా కాలేజ్ వర్జీనియాలో ఉంది. చలో మళ్ళీ పోదాం. చూడు రే, మైలేజ్ రీసెట్ చేసిన. జస్ట్ 1 mile అయింది. గోవా నుంచి సిగ్నల్ దగ్గర ఆగిన కాబట్టి అది కూడా చూద్దాం మళ్ళీ ఎట్లుంటుందో. గాయ్స్ చూడు రే, నేను 70-80లోనే పోతున్నా. నేను అసలు 40 పోతున్నట్టుంది బండి. ఇది ఇంకా నా బండి 1999 మోడల్. ఆ టైంలో ఇది ఫుల్లీ లోడర్ బండి అంట. నేను ఎక్కడ ఏ మెకానిక్ షాప్ లో చూపించినా ఈ బండి అమ్ముతావా అని చెప్పేసి అడుగుతారు. ఏదో అట్లా కిస్మత్కి దొరికేసింది మనకు. ఉన్నాయి ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్, అట్లా నడుపుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇగో టాప్ స్పీడ్ 100 అయింది ఇంట్లో. వేరే బండ్లలో అయితే 160, 170, 180, 140 అలా ఉంటుంది. బట్ స్టిల్ కాదు చూడు, 80-90లో పోయినా అసలు బండి 40-50, ఇండియాలో 40-50లో పోయినట్టుంది. స్పీడ్ అర్థం కావట్లే. కొంచెం అట్లా స్టీరింగ్ అటు ఇటు మనకి టర్న్ అయినా తెలుసు కదా ఏమైందో. స్పూన్ రోడ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ హైవే చిన్న హైవే పెద్ద హైవేకి మర్జ్ అవుతుంది. అక్కడ ట్రాఫిక్ ఇంతవరకు ఉంటుంది ఆడ. డాష్కి అయితే ఈ రోడ్ ఈజీ పాస్. ఈ రోడ్ ఈజీ పాస్ అంటే అదే ఇక మన ఇండియాలో ఫాస్ట్ ట్యాగ్, ఇక్కడ ఈజీ పాస్. చూడురి, మన ఇండియాలో అంటే ఆగిపోవాలి. ఆగితే వాడు బ్యారికేడ్ తీస్తాడు, అప్పుడు పోవాలి. అట్లా ఉంటుంది షార్ట్. ఇక్కడ చూడు ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను. అగో వచ్చేసినాం మనం. సో నో క్యాష్ లైన్లో వెళ్తున్నాం మనం. స్పీడ్ చూడండి మీరు. స్పీడ్ ఎంత ఉంది? 70లో ఉన్నా నేను. చూపిస్తాను నేను ఒక్కసారి. మీకు ఈజీ పాస్ లైన్లో చూసారా? ఈ స్పీడ్లో వాడు ఈ స్పీడ్లో ఫోటో కొట్టిండు. అసలు కోమా ఉంది టెక్నాలజీ అయితే. ఇక ఇంత స్పీడ్లో కొడతాడు. ఇంకా న్యూయార్క్ రోడ్స్కి వెళ్తే దీనికంటే స్పీడ్కి వెళ్తారు బండ్లు అయితే. ఇంకా ఇదిగో ఇదే డెలావర్ మెమోరియల్ బ్రిడ్జ్. ఇది డెలావర్ అనేది ఫస్ట్ స్టేట్ ఇక్కడ యూఎస్లో. సో అందుకే డెలావర్ని ఫస్ట్ స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటారు. కనిపించండి మామ మంచిగా. మనం వేజ్ పట్టుకొని పోతాం. ఒక వేజ్ అట్లా కాపాడేస్తుంది మనం. మీరు కూడా వేజ్ యూజ్ చేయండి బాయ్. యూఎస్లో మోస్ట్లీ అందరూ అదే యూజ్ చేస్తారు. సుగూన్సే మామూలు ఉన్నా ఒకవేళ ఓవర్ స్పీడ్లో ఉన్నా మనం రిపోర్ట్ చేసేస్తుంది. అట్లా అని చెప్పేసి టూ ర్యాష్గా డ్రైవ్ చేయకండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. చాలా కష్టపడి వచ్చినాం మనం ముందే ఇక్కడికి. బాయ్ ఫుల్ నిద్ర వస్తుంది. పక్కన ఎవ్వడు లేడు. ఇగో ఒక్క డ్రైవ్ చేసుకుంటూ పోవాలంటే గిట్లనే ఉంటుంది. పాటలు పెడదామా అంటే మధ్యలో ఫోన్ తీసి రికార్డ్ చేస్తున్నాం. పాస్ చేయాల్సి వస్తుంది. ఇందిరాబాయ్ ఇది తలకాయ నొప్పి. ఒక్కరు లాంగ్ పోకోర్రీ బాయ్ మీరు. బాయ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ, కోమా ఉంటుంది, అది చూపిస్తుంది చూడర్రీ. బ్రిడ్జ్ పై నుంచి ఇంకా వింటర్లో అయితే కింద ఉన్న వాటర్ మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. అసలు కోమా ఉండే ఆ సీన్ మాత్రం. అండ్ ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది బై, కింగ్స్ హైవే అని ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఏముంటుంది గాయస్, ఒకవేళ రిటర్న్ నేను అక్కడి నుంచే వస్తే నేను అది కూడా రికార్డ్ చేస్తా. ఓ బై ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఏదైతే వద్దో ఏదైతే మనం ఫుల్ హెడ్ చేస్తామో అదే మన వెంట పడతా ఉంటుంది. యాక్సిడెంట్ అయిందంట ముందు. వీడు చెప్తున్నాడు రేస్లా. ముందే కాలేజ్ 9 గంటలకు ఉంటే మనం 11 గంటలకు పోతున్నాం. ఇది మళ్ళా యాక్సిడెంట్లు ఇలా కూడా ఏందిరా బాయ్ ఇది. బంటి సబ్బు స్లో ఏంటి? టన్నల్ గాయస్, బాల్టిమోర్ టన్నల్ ఇది. దీని తర్వాత మెరీల్యాండ్ తర్వాత వర్జీనియా. సో మోస్ట్ ప్రాబ్లీ ఇంకో గంట ఉంది. చలో గాయస్ వచ్చేసినాం. మొదల ట్రాఫిక్ ఉండే, మొదలు రికార్డ్ చేయలే. ఇంకా వీడియో లెంతీ అవుతుంది అని చెప్పేసి నేను దారాగా అక్కడ పార్క్ చేసిన. నేను కాలేజ్కి వచ్చేసిన. లేట్ అయిపోయింది. 9 o'clock కాలేజ్ నాది. నేను ఆల్రెడీ 11 అవుతుంది టైం. ఇండియాలో లేట్గా పోతున్నాం, ఈడ లేట్గా పోతాం. మనం ఏం రావా అని చెప్పేసి చేసుకుంటారు ఇక మనల్ని మనోళ్ళు. లోపల ఎట్లుంటుందో చూద్దాం ఇక.
మన వాళ్ళు అందరు ఉంటే రికార్డ్ చేద్దాం ఫన్నీ మూమెంట్స్ ఎక్కడ, లేదు అంటే లైటింగా చలో మళ్ళా బాగో. ఏంటంటే ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ ఉండే బాయ్. ఇక మా వాడు ఓపెన్ పేపర్ పట్టిండు, బట్ పేపర్ ఎగ్జామ్ పెట్టిండు అనమాట. ఇక మా వాళ్ళు అందరు బుద్ధిమంతుల్లాగా ఒకడు ఫోన్లో ఒక ల్యాప్టాప్లో. సో ఎనీ హౌ ఫైనల్ ఎగ్జామ్ అయితే రాసేసినాం మనం. సో బాయ్ ఇప్పుడు అయిపోయింది, ఎగ్జామ్ పెట్టారు కాలేజ్లో. ఫైనల్ ఎగ్జామ్ ఉండే రాసేసిన ఫైనల్ ఎగ్జామ్. ఈ ప్రొఫెసర్ ఆడు పిచ్చి ఉండే ఏం చెప్దాం, ఇక ఒక్క దాంట్లో బి వచ్చింది మనకి. అది కూడా అసలు ఆ అసైన్మెంట్ ఫైల్ వాడు వేరే దాంట్లో పెట్టిండు. ఇది నాకు దొరకాలి. ఆ రోజు వాడు చెప్పిండంట ఏ ఫైల్లో పెట్టిండో, బట్ నాకు అది అర్థం కాలే. అది అర్థం కాక నేను ఏం చేసిన, ఇంకా అసైన్మెంట్ షెడ్యూల్ కాలే కదా అని చెప్పేసి వెయిట్ చేసిన. లేట్గా సబ్మిట్ అయింది, బి వచ్చింది మనకి. అదే డిస్కస్ చేస్తుంటే లేదు లేట్గా సబ్మిట్ అయింది. ఎనీవేస్ ఆల్ టుగెదర్ అయితే 96 గ్రేడ్ వచ్చింది మనకి. ఛార్జ్ లేదు గాయస్. సో బయటికి వెళ్ళేసి మళ్ళీ రికార్డ్ చేస్తాను నేను. ఆల్మోస్ట్ అయిపోయింది క్లాస్. ఇక పోయి వచ్చేసిన సీదా పార్కింగ్లో ఉండే. పార్కింగ్లో ఫ్రెండ్ కలిస్తే అట్లానే మాట్లాడుకుంటా బయటకు వచ్చేసిన సీదా. అక్కడ ఇగో పక్కన బిల్డింగ్, అదే బిల్డింగ్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నా ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇక్కడ నుంచి బై చిన్న ప్రాబ్లం ఉంది కార్కి, ఏమంటారు రిప్లేస్ చేయాలి, టైర్ రిప్లేస్ చేసేది ఉంది. అదే చేపిద్దాం. మా వాడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర మెకానిక్ తెలిసినోడు ఉన్నాడు అంటున్నాడు. వాని దగ్గర ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వాని దగ్గరికి వెళ్తున్నాం. అలా చూద్దాం అడిగి ఎట్లా అవుతుందో. సో దట్స్ ఇట్ గాయస్. ఇంకా నేను నెక్స్ట్ డే కూడా అక్కడనే ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు నెక్స్ట్ డే టీచింగ్ అసిస్టెంట్ ఆన్ క్యాంపస్ జాబ్ అయితే ఉంది. అక్కడి నుంచి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కార్ పని చూసుకొని. సో నా ఛార్జ్ కూడా అయిపోయింది. సో వీడియో కూడా లెంతీ ఎందుకు అవ్వడం. సో ఎవ్రీ వీక్లీ వన్స్ నేను ఇట్లా కాలేజ్కి వెళ్తాను అనమాట ఆన్ క్యాంపస్కి. వన్ డే ఆన్ క్యాంపస్ క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ డే వచ్చేసి ఆన్ క్యాంపస్ జాబ్ ఉంటుంది నాకు. బై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బాయ్స్, ఎందుకంటే ఇనీషియల్ పీరియడ్లో మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. చలో మళ్ళా రైట్.